బలిపాడ్యమి. దీపావళి 4వ రోజున బలిపాడ్యమిగా మనం జరుపుకుంటాం. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవుడు. ఈయన చాలా ధర్మాత్ముడు. కానీ ఆయనలో కూడా రజోతమో గుణంతో ఇంద్రపదవి పొందాలని ఆశిస్తాడు. కానీ భగవంతుడు ఆయన రజోతమో గుణాలను తొలగించాలని ఆయన అవతారంలో 3 అడుగుల నేలను దానం చేయమని అడుగుతాడు. బలిచక్రవర్తి చేస్తున్న యాగశాలలో బలిచక్రవర్తి స్వతహాగా సత్వగుణ సంపన్నుడు. వచ్చినది మహావిష్ణువు అని తెలుసు. దానం ఇవ్వడానికి సిద్ధపడతాడు. 3 అడుగుల నెపంతో బలి సంపాదించిన త్రిలోకాధిపత్యాన్ని వామనుడు పొందుతాడు. బలిని పాతాళానికి అధిపతిగా చేస్తాడు. కానీ బలి సంవత్సరానికి ఒకసారి భూలోకానికి వచ్చి తమ ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని విచారించడానికి వస్తాడు. కానీ ఆ రోజున ప్రజలు బలి రాకకై దీపాలు వెలిగించి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఈ సంఘటన కార్తీక శుద్ధ పాడ్యమి రోజున జరిగింది. మన దేశంలోని గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో నూతన సంవత్సర దినంగా జరుపుతారు. దీనిని బెస్తు వరస్, వర్ష ప్రతిపద అని పిలుస్తూ ఉంటారు. లైక్, సబ్స్క్రైబ్, షేర్.